వీడియో అయితే అయిపోయింది. ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సోదరులు వడ్లన మల్లయ్య గారికి, మరియు మేయర్ గారికి, కమిషనర్ గారికి, స్థానిక కార్పొరేటర్స్కు, మరియు మాజీ కార్పొరేటర్ కోటేశ్వరక్క, మరి శ్యామంతుల ఉషశ్రీ, ఇంకా మా వేణున్నాడు వేణు, వీళ్ళందరూ కూడా, కేడల పద్మక్క కూడా ఉన్నది. వాళ్ళ పేరు కూడా తలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేయర్ గారు కొంచెం మర్చిపోవడం, ఎందుకనంటే అందరం కలిస్తేనే ఏదైనా కూడా మరి పని నడుస్తుంది. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక కార్పొరేటరో ఒక మేయరో లేకపోతే ఒక కమిషనరో కాదు, ప్రజల సహకారం కూడా ఉండాలి, అధికారుల సహకారం కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఏ పనైనా కూడా మరి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ గుడిని నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. దినదినాభివృద్ధి చెందుకుంటూ మరి మల్లన్న వారి కమిటీ నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ ఆశించకుండా వాళ్ళు సొంత నిధులతోటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి 35 లక్షల రూపాయలు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది సరిపోదు అని చెప్పారు. మేయర్ గారు కూడా ఇంకా అవసరం ఉంటే మా నుండి కూడా మేము ఇస్తాము, అవసరమైతే ఎండోమెంట్ నుంచి కూడా మంత్రి గారు సహకరించాలి అని వారు కోరారు. తప్పకుండా దేవాలయాల అభివృద్ధిలో, ముఖ్యంగా వరంగల్ టెంపుల్స్ అభివృద్ధిలో నేను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి దేవాదాయ శాఖగా మంత్రిగా నేనున్నప్పుడు నా జిల్లాలో గుడులను ఎంత అభివృద్ధి చేసుకుంటే చరిత్రలో నా పేరు నిలిచిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే చరిత్ర నన్ను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం మేము చేయాలి. మరి నేను దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రతి గుడిలో కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క దేవాలయాలను కూడా మేము రివ్యూ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యాదగిరిగుట్ట రివ్యూ కూడా చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు బంగారు తాపడం కూడా గోపురానికి ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. త్వరలోనే వేములవాడ దేవస్థానం రివ్యూ కూడా చేయబోతా ఉన్నాము. అక్కడ కూడా చాలా మార్పులు తీసుకునే ఆపరేషన్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో డిశ్చార్జ్ అయ్యి వాళ్ళే వస్తారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ద్వారా మహిళలకు ఎంతో సౌకర్యాలు కలుగుతాయనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రామాలయం అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎంతో పవిత్రమైన మనసుతోటి, ఎంతో డెడికేషన్ తోటి ఈ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అందులో మమ్ములను పాత్రదారులను చేయడం అనేది మా అదృష్టంగా మేము భావించాలి. కాబట్టి తప్పకుండా ఇక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఉన్నా దయచేసి మీరు మీ లెటర్ హెడ్ మీద ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. వాటిని పరిష్కరించి మరి మీకు బాసటగా నేను నిలబడతానని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఏ కార్యక్రమం ఏ పండగ టైంలో కూడా నేను చూస్తా, అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. అంత పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు. మరి కార్తీక దీపోత్సవాన్ని కూడా మరి పెద్దలు చైర్మన్ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు మీకు సమయం ఇచ్చి నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను. మరి నాకు కూడా పాల్గొనాలనే ఉంది. మరి ఇక్కడ కళ్యాణం కూడా చాలా రాములవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చేస్తారు. మరి ఇటువంటి ఆలయాన్ని మనం ఎంత అభివృద్ధి చేసినా కూడా తక్కువే అని చెప్పాలి. కాబట్టి నా సహకారం కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు అందరి సహకారంతో, మరి కమిటీ సభ్యుల సహకారంతో